హాయ్ ఎవరివన్. లాస్ట్ సెషన్లో మనము రౌట్స్ గురించి చూసుకుంటూ వస్తున్నాం, రైట్? రౌట్స్ అని, స్టాటిక్ రౌట్స్ అని, డైనమిక్ రౌట్స్ అని, నెస్టెడ్ రౌట్స్ అని, ఓకే, డైనమిక్ నెస్టెడ్ రౌట్స్ అని, ఇలా మనం చూసుకుంటూ వచ్చాం, రైట్? అండ్ ఇప్పుడు నాకు ఒక యూస్ కేసు ఉందన్నమాట. యూస్ కేస్ అంటే ఐ మీన్ టు సే, లెట్ మీ టేక్ ఏ న్యూ ఫైల్. సో ఇందులో నేను యూస్ కేసు రాస్తున్నాను. ఈ యూస్ కేసులో నాకు ఉన్నది ఏంటంటే, లెట్ మీ టెల్ యూ, నాకు ఒక క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, ఓకే? క్రెడిట్ కార్డ్స్. ఈ క్రెడిట్ కార్డ్స్ లో మనకు అబ్జర్వ్ చేస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యూచర్స్ ఉంటాయి, అవునా? ఈ క్రెడిట్ కార్డ్స్ లో ఫ్యూచర్స్ అనేవి చాలా ఉంటాయి. మళ్ళీ ఫ్యూచర్స్ లో దానికి సంబంధించిన కంటెంట్ చాలా ఉంటుంది, అవునా? మీరు ఇలాగా ఒక క్రెడిట్ కార్డ్కి ఒక 5 6 ఫ్యూచర్స్ ఉండి, ఈచ్ ఫ్యూచర్ కి కంటెంట్ మనం చూపించాలి ఇండివిజువల్ గా అనుకుంటే, ఇప్పుడు దీనికి రౌట్ రాయమన్నారు అనుకోండి, ఎలా రాస్తాం? క్రెడిట్ కార్డ్స్ అనే ఫోల్డర్ తీసుకుని, అందులో ఫ్యూచర్స్ అనే ఫోల్డర్ తీసుకుని, అందులో కంటెంట్ అనే ఫోల్డర్ తీసుకుంటాం. అన్ని ఒక రౌట్కి ఎన్ని ఫోల్డర్స్ అయినాయి? 3 ఫోల్డర్స్. అలాగే ఈచ్ రౌట్కి ఈచ్ ఫోల్డర్ తీసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు ఇదే క్రెడిట్ కార్డ్స్ లో ఫ్యూచర్స్ లో నాకు సపోజ్ ఇంకొక క్రెడిట్ కార్డ్ యాడ్ అయింది. ఇప్పుడు ఎన్ని వస్తాయి? అదొక 6, ఇదొక 6. ఇలాగ మీరు ఫ్యూచర్స్ డైనమిక్ గా యాడ్ చేసుకుంటే కొలిది మీకు రౌటింగ్ స్ట్రక్చర్ అనేది పెరిగిపోతూ ఉంటుంది, అంటే రౌట్స్ పెరిగిపోతూ ఉంటాయి. విచ్ ఇస్ నాట్ ద మేక్ సెన్స్ కదా. మనకి సెన్స్ అవ్వట్ల, అంత కాంప్లెక్స్ మనం చేసుకోకూడదు ఏది. సో దీనికే మనకి నెక్స్ట్ జేఎస్ లో ఉన్న ఫ్యూచర్ ఏంటంటే క్యాచ్ ఆల్. ఇప్పుడు దానికోసం నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా, చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మన యాప్ లోకి వెళ్ళి ఐఎమ్ టేకింగ్ ఇట్ యాజ్ అ కార్డ్స్, ఒక కార్డ్స్ అని ఫోల్డర్ తీసుకున్నాం, ఓకే? జనరల్ గా మనం ఏం చేస్తామంటే, కార్డ్స్ లో మనం అనుకున్న ప్రకారం ఎక్స్పోర్ట్ ఒక పేజ్ రాసుకుని, ఎక్స్పోర్ట్ డిఫాల్ట్, ఐ కెన్ సే కార్డ్స్, అంతే కదా, రైట్? అండ్ ఇక్కడ రిటర్న్ ఐ కెన్ గో విత్ సమ్ కార్డ్స్. అంటే నేను కోపైలట్ వాడుతున్నానండి, సో దట్స్ రీజన్ నాకు సజెషన్స్ వచ్చేస్తున్నాయి. సో మీరు ఇప్పుడు పేజెస్ లోకి వెళ్ళి, ఇఫ్ ఐ గో విత్ ద కార్డ్స్, జస్ట్ వెయిట్ ఫర్ సెకండ్, నాకు అక్కడ కార్డ్స్ అని ప్రింట్ అవ్వాలి. ఓకే, వాట్స్ హ్యాపెనింగ్ దేర్? ఓకే, ఇట్స్ ఆస్కింగ్ టు మేక్ ఇట్ ఫంక్షన్. రైట్, కార్డ్స్ అని క్రియేట్ అయిపోయింది. నాకు కార్డ్స్ వస్తుంది, పర్ఫెక్ట్. ఇప్పుడు మరి కార్డ్స్ లో ఫ్యూచర్ అన్న ట్యాబ్ ఉంది కదా. సో ఫ్యూచర్స్ కి మళ్ళీ ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేస్తామా? యాజ్ ఐ టోల్డ్ యూ, ఫ్యూచర్స్ అన్న దానికి ఫ్యూచర్స్ అని ఒకటి క్రియేట్ చేస్తామా? నాకు కరెక్ట్ కాదనిపిస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, వీటికి ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ఏ పేజ్ డాట్ జేఎస్ హియర్, దీన్ని డిలీట్ చేశాను, ఓకే? ఈ కార్డ్స్ లో ఐమ్ టేకింగ్ ఎ న్యూ ఫోల్డర్ విత్ నేమ్ ఎరే. బట్ దీని గురించి మనం డైనమిక్ రౌట్ ఆల్రెడీ చూసాం, బట్ ఇప్పుడు డైనమిక్ రౌట్ కూడా చేయండి నేను. ఆ ఎరేలో మళ్ళీ ఐమ్ టేకింగ్ ఎ న్యూ ఎరే విత్ 3 డాట్స్ ఏఆర్ఆర్. ఐ జస్ట్ యాడెడ్ ఏఆర్ఆర్, ఓకేనా? అంటే నేను అక్కడ డీస్ట్రక్చర్ చేశాను అనమాట. సో ఇప్పుడు ఈ ఫోల్డర్ లో ఐఎమ్ ట్రైంగ్ టు క్రియేట్ పేజ్ డాట్ జేఎస్. ఇప్పుడు ఇక్కడ రాయండి, ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ ఫంక్షన్ కార్డ్స్, ఓకే, రిటర్న్ కార్డ్స్. H1 లో కార్డ్స్ అని తీసుకున్నాం. లెట్స్ లెట్స్ సీ దట్. ఇప్పుడు కార్డ్స్ అని చెప్పగానే నాకు ఐ గాట్ ద కార్డ్స్. ఇప్పుడు నేను స్లాష్ ఫ్యూచర్ ఓకే, ఫస్ట్ ఫ్యూచర్ చూద్దాం. బట్ స్టిల్ ఐఎమ్ గెటింగ్ దట్ కార్డ్స్. నాకేం 404 రాలేదు ఎర్రర్. ఓకే, ఇప్పుడు నేను ఇందులో 1 పెడతా. ఫ్యూచర్ లో ఫస్ట్ కంటెంట్ కార్డ్స్. సి, మీకు పేజ్ అయితే రెండర్ అయిపోతుంది, పేజ్ డిస్ప్లే కనపడుతుంది. డిస్ప్లేలో నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. నాకు 404 అనో లేకపోతే పేజ్ నాట్ ఫౌండ్ అనో రావట్లేదు ఎర్రర్స్. నేను ఇక్కడ URL ని ఎంత రౌట్ అయితే నేను ఇంక్రీజ్ చేస్తున్నానో అంత రౌట్ నాకు ఇక్కడ కనపడుతుంది. సరే, అలా కాదు, కంటెంట్ లో ఒక కంటెంట్ అన్న ఫోల్డర్ పెట్టు ప్లస్ చూడు అంటే కనుక అది కూడా వచ్చేసింది. దిస్ ఈస్ వాట్ క్యాచ్ ఆల్. అంటే ఇలా రాయడం వల్ల, ఇఫ్ యు ఆర్ రైటింగ్ లైక్ దిస్ ఎ ఫోల్డర్ నేమ్, ఓకే, అదేం చేస్తుందంటే మీరు రౌట్ ఎంత రాసినా సరే ఆ రౌట్ అనేది మొత్తం రౌట్ ని క్యాప్చర్ చేసుకోగలుగుతుంది. ఇప్పుడు ఇది చేయడం వల్ల మనం డేటా తెచ్చుకోవాలి. సపోజ్ ఫ్యూచర్ లో కంటెంట్ 3 యొక్క డేటా తెచ్చుకోవాలి. అప్పుడు మనం ఎలా చేయొచ్చు అంటే, ఐఎమ్ జస్ట్ టేకింగ్ ఏ పెరామ్స్, ఓకే, పెరామ్స్ తీసుకుంటాను. సో పెరామ్స్ లో ఇఫ్ యూ వాంట్ టు సీ ద పెరామ్స్ హియర్, కన్సోల్ పెట్టాను, ఇక్కడ కనబడుతుంది చూడండి. రీలోడ్ చేశా, కార్డ్స్ ఫ్యూచర్స్ కంటెంట్ కంటెంట్ 1, అవునా? ఇక్కడ చూడండి, ఎరేలో నాకు ఫ్యూచర్ కంటెంట్ 1 డిఫరెంట్, అంటే ఏఆర్ఆర్ లో
నాకు అరే వచ్చింది, అరేలో నాకు 3 కనబడుతున్నాయి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేయొచ్చు, కాన్స్టెంట్ ఏఆర్ఆర్ ఇస్ ఈక్వల్ టు పెరామ్స్ అనొచ్చు కదా, ఆర్ ఎల్స్ యూ కెన్ టేక్ ఎక్స్ప్రెషన్ లైక్ దిస్ అండ్ రిమూవ్ దిస్, సేవ్ ఇట్. ఇప్పుడు ఈ ఏఆర్ఆర్ లో వాట్ ఎవర్ యూ వాంట్, ఓకే, ఏఆర్ఆర్, I will take expression ARR of 0, and I'll take another expression ARR of 1. I'll take another expression ARR of 2. అంతే కదా, అరే 0 1 2 3 కదా. సో వాట్ ఈస్ దిస్, ఓకే, పెరామ్స్ అన్నది ఎర్రర్ చూపిస్తుంది, లెట్స్ సెండ్ రిమూవ్ ద కన్సోల్. అయిపోయింది. ఇప్పుడు మీరు చూడండి, నేను ఇప్పుడు రౌట్ చూడండి, ఇక్కడ మీరు కార్డ్స్లో, ఫ్యూచర్స్లో, కంటెంట్లో, ఫస్ట్ కంటెంట్లో ఉన్నాం. ఇప్పుడు ఇదే నేను ఫ్యూచర్లో, కంటెంట్లో, సంథింగ్ లైక్ 30th కంటెంట్లో ఉన్నా. చూడండి 30 అప్డేట్ అయింది. పోనీ కార్డ్స్లో, ఫ్యూచర్స్లో ఉన్నా, కార్డ్స్లో, ఫ్యూచర్స్లో ఉన్నా, ఏ ఫీచర్ చూపించాలి మీకు. సో యూ కెన్ గెట్ దిస్ పారామీటర్స్, అంటే ఈ పారామ్స్ మీకు వచ్చేసినాయి కాబట్టి ఎరే 1 2 3 అని చెప్పి తీసుకుంటారు కదా, అక్కడ మీకు డేటా వచ్చింది కాబట్టి వాట్ ఎవర్ డేటా యూ వాంట్ టు రెండర్ ఇట్ హియర్, రెండర్ చేసుకోవచ్చు కదా. ఇట్స్ ప్రెటీ ఈజీ కదా. సో మనము ప్రతిదానికి ఒక్కొక్క రౌట్ రాసే బదులు డైరెక్ట్గా ఒక క్యాచ్ ఆల్ రౌటర్ రాసుకుంటే మనం ఎంత రౌట్స్ మనం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నా ఆ రౌట్స్ని మనం ఇక్కడ గెట్ చేసుకోవచ్చు, క్లయింట్ సైడ్ గెట్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి మీరు కావాల్సిన డేటాని మీరు రెండర్ చేయొచ్చు ఇక్కడ.